మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, అసలుకి ఢిల్లీ పేలుడు వెనుక కారణాలు ఎవరు, ఏంటి, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అప్డేట్స్ ఏంటి? 2011 లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ తర్వాత మరొకసారి దేశ రాజధాని ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. నిన్న జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దేశ రాజధానితో పాటు ఇప్పటికే మెట్రిక్లలో కట్టుదిట్టం చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న దాదాపుగా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. 6 గంటల అంటే దాదాపు 7 గంటల ప్రాంతంలో 6 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి 15 గంటలు పూర్తవుతున్నటువంటి సమయంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు అయితే స్పీడప్ చేసిరని చెప్పాలి. అయితే నిన్నటి నుంచి కూడా అక్కడ దర్యాప్తు సంస్థలను కూడా దాదాపుగా FSL తో పాటు NIA ఇలా దర్యాప్తు సంస్థలన్నీ కూడా అక్కడ ప్రాథమికంగా కూడా అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా సేకరిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే మరి కాసేపట్లో హోం శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా మరొక సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే నిన్ననే ఇప్పటికే అయితే బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించారు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది, అక్కడ ఎలా బాంబ్ జరగడానికి గల ముందు పరిస్థితులు ఏంటి, జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అయితే అక్కడ గాయపడ్డటువంటి వాళ్ళందరూ కావచ్చు, అక్కడ మృతి చెందిన అందరినీ కూడా చూసి సమీక్షించిన పరిస్థితి కనబడుతుంది. హాస్పిటల్కి వెళ్ళి కూడా వాళ్ళందరినీ కూడా పరామర్శించినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు మరి కాసేపట్లో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా తో పాటు మరికొంతమంది హోంశాఖ సహాయ కార్యదర్శి సెక్రటరీతో పాటు IG NIA DG తో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్స్ లతో పాటు ఢిల్లీ CP తో పాటు వీళ్ళందరితో పాటు ఉన్నతాధికారులందరితో పాటు ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగడం గల కారణాలు ఏంటి, ఇప్పటికే ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చినటువంటి దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదిక వచ్చినప్పటికీ బాంబ్ బ్లాస్ట్ జరగడం గల కారణాలు ఏంటి, ఇంకెక్కడైనా కూడా ఉగ్రవాదులు ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లకి చర్యలు పూనుకున్నారా అనేటువంటి కోణాల్లో కూడా మరికొంత ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కూడా కదిలే కారులో వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆ వ్యక్తుల గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? మరి దీనిపై ఎటువంటి నిఘా జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి 3 రాష్ట్రాలకు కూడా లింకప్ ఉందని చెప్పేసి కూడా ఇప్పుడే ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యం కనబడుతుంది. అయితే I-20 కారులో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా తెలిసినప్పటికీ అయితే ఈ కారులో అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరని మాత్రం ఇప్పటికీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే ఇప్పటికే ఆ కారు I-20 కారు ఏదైతే ఉందో అది హర్యానాకు చెందినటువంటి వాళ్ళ పేరు పైన కూడా తరీఫ్ ఖాన్ పేరు పైన రిజిస్ట్రేషన్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇప్పటికే పోలీసులు వాళ్ళని ప్రాథమికంగా అయితే ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయితే అక్కడి నుంచి అతని దగ్గర నుంచి కూడా అమీర్ అనే పేరు మీద ఉమ్మర్ అనే వ్యక్తి ఈ యొక్క కారును కొనుగోలు చేస్తారని చెప్పి ఇప్పటికే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కారులో I-20 కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కొన్నారా ఇంకెవరైనా చెప్పేసి ఇప్పటి శాంపుల్స్ తెచ్చి ఇప్పటికే FSL టీం కూడా వాళ్ళ యొక్క టెస్టులు చేసిన నేపథ్యం కనబడుతుంది. మరికొద్ది సేపట్లో కూడా FSL టీం ఒక ప్రాథమిక అంటే DNA కి సంబంధించినటువంటి టెస్ట్ యొక్క పరీక్షలు నిర్వహించిన తర్వాత ఒక అప్డేట్ ఒక నివేదిక ఇచ్చేటువంటి నేపథ్యం కనబడుతుంది. మరికొద్ది సేపట్లో మాత్రం అందులో ఉన్నది ఉమరేనా అని మాత్రం ఒక DNA రిపోర్ట్ తర్వాత మాత్రం FSL టీం అంటే చెప్పేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి కారు నిన్న దాదాపుగా 3 గంటల ప్రాంతంలో అక్కడ పార్క్ చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే దాదాపుగా ఎర్రకోట దగ్గర ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగడం మాత్రం నిజంగా ఒక శోచనీయం అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, కానీ ఈ బాంబ్ బ్లాస్ట్ మాత్రం నిన్న జరగడంతో కొంత పెను ప్రమాదమే తప్పిందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికార వర్గాలు కూడా చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే సోమవారం కావడంతో నిన్న అక్కడ మొత్తం హాలిడే మూడ్ లో ఉంటారు. నిన్న సోమవారం అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా అక్కడ క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి పెద్దగా నిన్న రద్దీ లేదని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ నిజంగా నిన్న వర్క్ మాత్రం ఇంకా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగేది, ఇంకా భారీ ఎత్తున ఆశలు కోల్పోవాల్సి వచ్చేది అని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ధారించిన నేపథ్యం కనబడుతుంది. నిన్న జరిగినప్పటికీ కూడా ఇప్పటికే దాదాపుగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడే దాదాపుగా అక్కడికక్కడే 9 మంది మృత్యువాత పడ్డారు. చాలా మంది దాదాపు 30 మంది పైగా కూడా క్షతగాత్రులైనటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే LNGC హాస్పిటల్ కి తరలించారు. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. నిన్న అప్పటికప్పుడు 9 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా ఈ రోజు ఉదయానికి మరొక 4 కూడా ప్రాణాలు కోల్పోయినట్టు పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే
ఏదైతే గత కొంతకాలంగా ఉమర్ రషీఫ్ మీరా కావచ్చు, అమర్ రషీఫ్ మీరా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే ఐఈడి శాంపిల్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని వాళ్ళను విచారించిన నేపథ్యంలో ఇప్పటికే బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర కూడా ఒక ప్రాథమిక విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ అమ్మోనియం నైట్రేట్ శాంపిల్స్ కూడా వాళ్ళు గుర్తించినట్టుగా ఎఫ్ఎస్ఎల్ టీం గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి కూడా 2900 kgల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఇప్పటికే అధికార వర్గాలు చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మాత్రం ఎలాంటి పదార్థాలు ఉపయోగించారో అమ్మోనియం నైట్రేట్ కాకుండా ఇంకేమైనా ఉపయోగించారో, ఎందుకు ఈ బాంబ్ బ్లాస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇప్పటికే మరికొంత విచారణ జరుపుతున్నట్టు నేపథ్యం కనబడుతుంది. కానీ మొదటగా మాత్రం ఒక ఆత్మాహుతి దాడి కింద అంటే ప్రాథమికంగా కూడా ఒక విచారణ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ దాడి తర్వాత ఇంకా ఎక్కడెక్కడ దాడులు చేయబోతున్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే అనుమానం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉమర్ రషీఫ్ తో పాటు అమర్ రషీఫ్ తో పాటు ఇంకా వాళ్ళ యొక్క బ్రదర్స్ అయినటువంటి వాళ్ళ 2-3 వ్యక్తులను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళను విచారిస్తున్నట్టుగా కూడా మనకు తెలిసినట్టు నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి ఢిల్లీలో జరిగినటువంటి దేశ రాజధానిలో జరిగినటువంటి ఈ బ్లాస్ట్ మాత్రం ఒక్కసారి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కూడా అనుమానం వచ్చినటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా ఇప్పటికే చెక్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న జరిగినటువంటి ఆ సంఘటనలో దాదాపు అక్కడ 6 నుంచి 7 కార్లు దగ్ధమవడంతో పాటు కొన్ని ఆటో రిక్షాలతో పాటు మరికొన్ని బైకులు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడంతో పాటు అమిత్ షా యొక్క సమావేశం కూడా ఉంది. అక్కడ జరిగినటువంటి బ్లాస్ట్ సంబంధించినటువంటి కావచ్చు, నిన్న జరిగినటువంటి బ్లాస్ట్ నేపథ్యంలో దాదాపుగా సమీపంలో పరిసర ప్రాంతాల్లో 150 సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకు అంటే ఏ టైంలో ఏదైతే అంటే మొదటగా 3 గంటల ప్రాంతంలో అక్కడ ఆ కారును పార్కింగ్ చేసి 6:30 తర్వాత ఆ పార్క్ ను స్లోగా మూవ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఎర్రకోట సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి ఆ సిగ్నల్ దగ్గరికి రాగానే బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ కారు ఎక్కడి నుంచి ఎర్రకోట సమీపంలో తీసుకొచ్చి పార్కింగ్ చేశారని మాత్రం పూర్తి స్థాయిలో అంటే సీసీ కెమెరాల ద్వారా కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్న